ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో మార్కస్ స్టోయినిస్ 62 పరుగులు చేసి మరోసారి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అర్షిన్ కులకర్ని డకౌట్ తో పెవిలియన్ బాట పట్టాడు. దీపక్ హుడా 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు ముంబై బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. నువాన్ తుషార్, కోయెట్టి నబి తలో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. ముంబై బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ 32 పరుగులు చేశాడు. వికెట్ కోల్పోతున్నా నిలకడగా ఆడి జట్టు స్కోరును పెంచాడు. బర్త్డే బాయ్ రోహిత్ శర్మ 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. హార్దిక్ పాండ్యా డకౌట్ తో ఈ మ్యాచ్ లో పూర్తిగా విఫలమయ్యాడు.